ఇక్కడ చూడండి, ఇదే అంశానికి సంబంధించి కూలీగా మొదలై కోట్లకు పడగలెత్తి సినిమాను తలపించేలా శాంటియాగో జీవితం, లాటరీ కింగ్గా ఖ్యాతి, అత్యధిక ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిందట. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లు ఎన్నికల కమిషన్ బహిర్గతం చేయగానే ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్ పేరు అందరినీ ఆకర్షించింది. ఈ సంస్థ 2024 జనవరి వరకు అత్యధికంగా 1368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు ఆ సంస్థ యజమాని లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ పేరు చర్చనీయాంశంగా మారింది. ఒక కూలీగా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి భారత్లో రాజకీయ పార్టీలకు అత్యధికంగా నిధులు సమకూర్చే స్థాయికి చేరుకోవడం గమనార్హం. సినిమాను తలపించేలా సాగిన ఆయన జీవితం వివాదాలమయం కావడం గమనార్హం. మయన్మార్లో కూలీగా శాంటియాగో కంపెనీకి చెందిన వెబ్సైట్లో మార్టిన్ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని వివరాలున్నాయి. పశ్చిమ తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన మార్టిన్ తొలినాళ్లలో మయన్మార్లో కూలీగా పనిచేశాడు. 1988లో భారత్కు తిరిగొచ్చి తమిళనాడులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టిండు. దాన్ని కర్ణాటక, కేరళకు విస్తరించారు. అనంతరం ఈశాన్య భారత్కు మకాం మార్చారు. అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీమ్లతో వ్యాపారం ప్రారంభించారు. కొన్నాళ్లకు భూటాన్, నేపాల్లో కూడా తన కార్యకలాపాలు విస్తరించారు. స్థిరాస్తి, నిర్మాణం, టెక్స్టైల్, ఆతిథ్య రంగాల్లోకి అడుగుపెట్టారు. 2003లో లాటరీలను తమిళనాడు ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఆయన చేసిన మోసాలతో అక్కడి ప్రజలు ఇప్పటికీ మార్టిన్ లాటరీని మర్చిపోలేదు. ఆదాయ పన్ను శాఖ అధికారుల విచారణ నేపథ్యంలో 2019లో కోయంబత్తూరులో మార్టిన్ నిర్వహించే కళాశాలకు చెందిన ఒక అకౌంటెంట్ మృతి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ లాటరీ ట్రేడ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా మార్టిన్ వ్యవహరిస్తున్నారు. భారత్లో ఈ వ్యాపారం పైన విశ్వాసం పెంచేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ఆయన నేతృత్వంలోని ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు వరల్డ్ లాటరీ అసోసియేషన్లో సభ్యత్వం ఉన్నది. ఇది ఆన్లైన్ గేమింగ్, క్యాసినో వంటి వాటిని నిర్వహిస్తుంది. ఫ్యూచర్ గేమింగ్ సంస్థ సిక్కిం లాటరీలకు ప్రధాన పంపిణీదారుగా వ్యవహరిస్తోంది. తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మార్టిన్ స్నేహితులుగా ఉన్నారు. ఈడీ దాడులు, సిబిఐ కేసులు, ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ పైన వివాదాలు తక్కువేమీ లేవు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనల అనుమానాలతో ఈ కంపెనీ పైన ఈడీ పలుమార్లు దాడి చేసింది. ఏముంది, దాడి చేసినప్పుడల్లా బాండ్ రాసిచ్చిండు. 1300 కోట్లని అవి. అంతకుమించి ఏం కనబడుతున్నది ఇక్కడ? ఇట్లాంటి దొంగల దగ్గర, దుర్మార్గుల దగ్గర మీరు డబ్బులు తీసుకొని రాజకీయ పార్టీలు, మీ పార్టీలు ప్రజల కోసం పనిచేస్తాయి, ప్రజాసేవ కోసం పనిచేస్తారు మీరు. మరి ఎలక్షన్ కమిషన్ కూడా మీరు ఏదైతే ఎలక్షన్లో ఈ 40 లక్షలు ఎమ్మెల్యేకి ఖర్చుకు సరిపోద్దనని ఎత్తేయండి మీరు ఇక. ఎందుకంటే మీరు దాన్ని నిరోధించలేరు, ఆపలేరు, మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేరు. ఈ పార్టీలు ఈ రకంగా డబ్బులు తీసుకొని జనానికి పంచి అవే డబ్బులు తీసుకున్న జనం వీళ్ళ కోట్లేసి మళ్ళీ ఈ రాజ్యంలో ఉన్న సంపదనంతా దోపిడీ చేస్తారు. ఇట్లా ఇగో ఈ కంపెనీ పైన ఈడీ పలుమార్లు దాడి చేసింది. 2020లో దాదాపు 457 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసింది. సిక్కిం ప్రభుత్వ లాటరీలను కేరళలో విక్రయిస్తున్నారన్న ఆరోపణలపైన కేసు నమోదు చేసిన సిబిఐ ఈ దాడులు జరిగాయి. బహుమతి పొందిన టికెట్లను మార్టిన్ కంపెనీలు పెంచి చూపించడంతో సిక్కిం ప్రభుత్వానికి 910 కోట్ల నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈవిడ ఏం చేసిండిగా ఈ కేసుల నుంచి బయటపడడానికి, వాడి మీద ఈగ వాలకుండా చేయడానికి పైసలు ఇచ్చుకుంటూ పోయిండు, బాండ్ల రూపంలో పైసలు ఇచ్చుకుంటూ పోయిండు. ఇప్పుడు ఇవాళనో రేపో ఈసీ పెట్టే దాంట్లో ఎవడే ఏ పార్టీకి ఈడు ఎంత ఇచ్చిండు అనేది బయటకు వస్తుంది. అందరికి ఇచ్చిండో డౌట్ ఏముందనలా. ఈ వివరాలట గోప్యంగా ఉంచాలన్నట. కేంద్రం తీసుకొచ్చిన స్కీమ్ ఏంటంటే ఎలక్టోరల్ బాండ్స్ స్కీము చాలా గోప్యంగా ఉంటుంది. మీరు ఎవరైనా డబ్బులు ఇవ్వచ్చు పార్టీలకి. ఇంత దుర్మార్గంగా ఇంకా కరప్షన్ లేదు ఈ దేశం అని చెప్పొచ్చా ఈ స్కీమ్ ద్వారా? అందుకే ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పార్టీల యొక్క తెర వెనుక వ్యూహాలు, ఆలోచనలు ఎట్లా ఉంటాయనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.